ఈ పొట్టి చక్కయ్య పీడించి పిప్పి చేసి అందరిని దోచుకొని తిన్నాడు. ఆ ఇంట్లో మొత్తం అప్పుడు నా బ్యాంకులు వెళ్ళవుగా, ఆ ఇంట్లో సొమ్మంతా దాచుకుని ఉన్నాడు. పక్కనేమో పరిశుద్ధుడు, నీతి స్వరూపుడు, మహిమాన్వితుడు. ఇప్పుడు ఈ ఇంట్లోకి, ఆ పాపిష్టి ఇంట్లోకి ఈ పుణ్యాత్మని తీసుకెళ్ళగలనా? ఎట్లా తీసుకెళ్ళేది? ఆ ఇల్లేమో మురికి కోపం, అబద్ధాలు, లంచాలతో నిండి ఉంది, లంచాల సొమ్ముతో నిండి ఉన్నది. బీదలకు కన్నీరు ఆ ఇంట్లో ఎడుతుంది. ఈయనేమో పరిశుద్ధుడు, కనికర సోగుడు. ఎట్లా ఆ ఇంట్లో తీసుకెళ్ళేది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఇంట్లోకి వెళ్ళే ముందే, గుమ్మలు అడుగు పెట్టే ముందే, యేసయ్యా ఒక డీల్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే పీడించి తీసుకున్నాను వారికి వడ్డీతో సహా 4 గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు లోపలికి రావాలంటున్నావు. నా ఇల్లేమో పాప కోపం, అపవిత్రాల కోపం, నువ్వేమో పరిశుద్ధుడివి. కాబట్టి నేను తగ్గించుకుంటున్నానయ్యా. ఆ ఇంట్లోకి రావడానికి ఆ ఇల్లు యోగ్యమైనది కాదు, నేను యోగ్యమైనది కాదు. ముందు నేను మారు మనసు పొందుతాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించి పీడించి తీసుకున్నాను, కన్నీటితో సంపాదించాను, ఇతరుల కన్నీటితో సంపాదించాను, ఆ సొమ్ము అంతట్లో 4 వంతులు వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదయ్యా, అంత మాత్రమే కాదు. నువ్వు నా ఇంట్లోకి వస్తాను, నువ్వు నాకు వస్తే, నువ్వు నా ఇంట్లోకి వస్తే ఆ ఆధారం నాకెందుకు? నా మిగతా దాంట్లో సగభాగం మీదకి ఇచ్చేస్తాను. హల్లెలూయా. ప్రభు లోపలికి వెళ్ళకముందే ఆ నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రభు మన ఇంట్లోకి రావడానికి ఆశపడుతున్నాడు. అయితే మనకి యోగ్యమైందేనా? మనం పాత్రలైనా? ఆ ఇంట్లో అన్యాయపు సొమ్ము, అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటే, అక్రమమైన కార్యాలు జరుగుతుంటే ప్రభు ఎట్లా రాగలడు ఆ ఇంట్లోకి? ఎట్లా మన జీవితాలు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు చెప్పండి? పొట్టి చక్కకి అర్థమైపోయింది. ఆయన దీవించాలంటే, నా కుటుంబంలో అడుగు పెట్టాలని, నా గృహంలో అడుగు పెట్టాలంటే ముందుగా నేను మార్పు చెందాలి. నా అపవిత్రమైన ప్రవర్తన వదిలిపెట్టాలి, నా అక్రమ సంపాదన వదిలిపెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభు అంటాడు కదా, లోపలికి ప్రవేశించి, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేది. హల్లెలూయా. రక్షణ కేవలం చక్కకి మాత్రమే కాదు, ఇంటికి వచ్చేసింది రక్షణ. అక్రమాన్ని తొలగిస్తే, అపవిత్రాన్ని తొలగిస్తే ఇంటి మొత్తానికి దేవుడు కంచి వేస్తాడు. కంచి వేయి మనం ప్రార్థన చేయవలసల్లా. అక్రమాన్ని, అపవిత్రతను తొలగించి చూడు, ఇంట్లో నుంచి అపవిత్రమైన కార్యాలను తొలగించి చూడు. ప్రభు ఇంటి చుట్టూ కంచి వేస్తాడు. ప్రభు ఇంట్లో సంచరిస్తాడు. అప్పుడు చీకటి కార్యానికి స్థానం ఉండదు.